హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది నేను బయటికి వెళ్ళొచ్చాక నా మొక్క పరిస్థితి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయాలో కూడా అర్థం కాలేదండి. ఇది ఒక వారం బయటకు వెళ్ళిపోయామండి. వెనక్కి వచ్చాక వర్షాలు ఒక వారం ఎడతెరిపి లేకుండా. సో 2 వారాలు ఈ మొక్కని నేను పట్టించుకోలేదండి. ఇది చాలా అందమైన మందార మొక్క అండి. ఇదిగో ఈ పువ్వు కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. ఇది రాణి కలర్ అనమాట. చాలా బాగుంటుందండి. అది చూసి నాకు చాలా బాధ అనిపించిందండి. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నేను బవేరియా అది ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ నా వరకు రాలేదండి. అది ఎప్పటికి వస్తుందో కూడా నేను మరి ఇంకా వెయిట్ చేసి ఇంకా లాభం లేదని చెప్పి 25th 26th వర్షాలు తగ్గాయి కదండి. అప్పుడు ఇంకా మేడ మీదకి వెళ్ళి చూసి ఇంకప్పుడు ఇది కట్ చేసేస్తేనే మంచిదేమో అని అనుకున్నానండి. పరీక్షించాక ఈ మొక్కని కిందనంతా చూడండి, కాండం అంతా తినేసింది, మొత్తం కన్నాలు పెట్టేసి. గోరుతో లాగుతుంటే లోపల నుంచి తెల్లనెల్లు వస్తుందండి, అంతలా పట్టేసిందండి, చాలా భయంకరంగా. ఇంకా దానికి ఏదో ఒకటి చేయాలి అంటే నా దగ్గరేమో సాఫ్ తప్ప ఏమీ లేదనమాట. అందుకని సాఫే రాసి చూద్దాము, ఏమవుతుందో చూద్దాము. ఒకవేళ అది పనిచేస్తుంటే మీ అందరికీ కూడా షేర్ చేయొచ్చు కదా. అందుకని చెప్పి సరే, ఈ మొక్క మీద నాకు ఎలాగో ఆశ లేదు, బతికితే సంతోషం, లేదంటే ఉపయోగపడుతుంది ఎవరికైనా చెప్పడానికైనా అనేసి నేను ట్రై చేశాను అనమాట. ఈ పక్కన మీరు చిక్కుడు మొక్కను చూస్తున్నారు కదా, ఇదెందుకు ఉందని మీరు అనుకోవచ్చు. లెగ్యుమినిసీ ఫ్యామిలీ ఏ మొక్కలో అన్నా ఒక మొక్క పెట్టుకుంటే అండి అట్లాగా నైట్రోజన్ అబుండెంట్గా తయారవుతుందండి ఆ మొక్క వేర్లలో. అది మిగతా మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ప్రతి మొక్కలో ఒక చిక్కుడు కానీ బీన్స్ కానీ ఏదన్నా మనం పెట్టుకుంటూ ఉంటే మొక్కలకి బాగుంటుంది అనమాట. ఇది చూడండి కన్నాలు ఇంక మరి కట్ చేసేసానండి. అవన్నీ పాడైపోయి కణుపులంతా తెల్లనలు ఉందనమాట. అందుకని చెప్పేసి అది కట్ చేసి చూస్తే అండి మొత్తం కాండం కూడా కన్నం అయిపోయి ఉందండి, పెద్ద కన్నం. ఇంకా మరి అది సర్వైవ్ అవుద్దా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఆ కన్నం అది చూసి. సరే ప్రయత్నిద్దామని చెప్పేసి సాఫ్ రాశాను అనమాట. కాకపోతే నేను సాఫ్ పౌడరే రాశానండి, ముద్ద చేసి పెట్టడం అట్లాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా ఆ టైంలో, అందుకనమాట. అడపదడప అలా పడినా కూడా అదేం పాడైపోకుండా కరిగి లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టానమాట. అది అయ్యాక 1 వీక్ తర్వాత నేను చూశాక రిజల్ట్ నాకు నచ్చి మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇలా కూడా చేయొచ్చు మొక్కలకి అని నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. మీరు కూడా కొంచెం ఇది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే అండి. ఇది చూడండి, నేను మొత్తం అంతా క్లీన్ చేశానండి నీట్గా, చేత్తో అంతా గోకి. ఇదిగో సాఫ్ట్ పౌడర్ ఇలా ఉంటుందండి, అదేమో అట్లా పెట్టానమాట. చేత్తో తీసుకొని జాగ్రత్తగా లోపలికి నొక్కి పెట్టానమాట. కాండం అంతాను స్టెమ్ అనమాట. కాండం అంటే అది అలా పెట్టి ఆ పైన కన్నం ఉంది కదండి, స్టెమ్ అంతా అక్కడ కూడా పెట్టానండి. అలా పెట్టాలన్నమాట కట్ చేశాక. అలా పెడితే కనుక లోపల నుంచి ఇన్ఫెక్షన్స్ అవి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు ఏ కొమ్మ కట్ చేసినా కూడా అక్కడ సాఫ్ అనేది పెడితే కనుక ఫంగిసైడ్ అనమాట. సాఫ్ అంటే అది చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. చూడండి మొక్క అంతా రాశాను. పైన మొగ్గల దగ్గర కూడా విపరీతంగా పట్టేసి ఆకులు చిన్నవి అయిపోయి బాగా గుబ్బురుగా అయిపోయిందనమాట. అందుకని అది ఆ ఒక్క కొమ్మ కూడా కట్ చేసేస్తే మొక్క బతకదేమో అన్న బాధ కొద్దీ ఆ ఒక్క కొమ్మ ఉంచి ఆ చిగురుల దగ్గర కూడా కొంచెం సాఫ్ట్ చల్లాను అనమాట. అలా చేయటం వల్ల కూడా అది మొక్క బాగానే ఉందండి. 1 వీక్ అంటే ఇప్పుడు 3rd చూసి అమ్మ పర్వాలేదు మొక్క బాగానే ఉంది, ఇది ఎవరికన్నా మనం షేర్ చేయొచ్చు అనుకొని మళ్ళీ ఒక చిన్న వీడియో తీసి పెట్టాను అనమాట మీకోసం. చూడండి, అది అలా పైన చల్లాను అనమాట. నచ్చిందండి వీడియో? నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 1 వీక్ తర్వాత అండి. చూడండి, ఎక్కడ తెల్లనెల్లి అనేది లేదు, చూసారా? సో మనం పెస్టిసైడ్ లేదు అని బాధపడకుండా మన ఇంట్లో ఉన్న దాంతో ఇలా ట్రై చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.